99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. నిరుద్యోగ జేఏసీ పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ మద్దతు తెలుపుతూ అసెంబ్లీ ముట్టడి చేశారు. దీనిలో ప్రధానంగా 2 లక్షల ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్ విడుదల, జీవో 2946 రద్దు చేయాలి, అదేవిధంగా మెగా డిఎస్సి విడుదల చేయాలని, గ్రూప్ 1 నియామకాల సిట్ విచారణ ఎక్కడ అనే డిమాండ్స్తో ఆమ్ ఆద్మీ పార్టీ నిరుద్యోగుల పక్షాన పోరాటం చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మదిర అసెంబ్లీ ఇన్ఛార్జి గంగం ముల్లయ్య తెలిపారు. న్యాయం పూసగా కై మండిన రేపటి సూర్యుడివే సేవ చేసేనో మేలు కోరి కదిలేనో. కార్పొరేట్ ఆసుపత్రులు మేజర్ సర్జరీలకు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ బిల్లులు గ్రీన్ ఛానల్ విడుదల చేస్తున్నామని చెప్పి ఇంతవరకు కూడా విడుదల చేయలేదు. దయచేసి వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన పథకం. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి ఈ ఆరోగ్యశ్రీని 2 లక్షల రూపాయల నుంచి ఆ రోజు 5 లక్షల రూపాయలకు పెంచి ఈ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది అధ్యక్ష. సో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు మేము 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 18 లక్షల మందికి బీఆర్ఎస్ సమయంలో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన హోంగార్డులను ఏపీకి పంపివేయాలని, వారి సమస్యని పరిష్కరించి సొంత రాష్ట్రానికి బదిలీ చేయాలని సిపిఎం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పీకర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఇంతకు ముందే అప్పటి సిపిఐ నేత రామకృష్ణతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన విషయం గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ సంబంధించిన వాళ్ళు అక్కడ చేస్తున్నారు అధ్యక్ష. విభజన సమయంలో అడ్జస్ట్ కాలేకపోయారు. ఇక్కడ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అక్కడ నాన్ లోకల్ అవుతున్నారు, అక్కడ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఇక్కడ నాన్ లోకల్ అవుతున్నారు. కాబట్టి ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మా నాయకులు రామకృష్ణ, నేను సీఎం గారిని కలిసాం. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ సమయంలో వైద్య విధాన పరిషత్ 2026 బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న ఆసుపత్రులలో ఉన్న సమస్యలను ప్రస్తావించిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద్. అసెంబ్లీలో మట్టా రాగమయ్యి దయానంద్ మాట్లాడుతూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ 2026 బిల్లు ప్రవేశపెట్టినందుకు మన హెల్త్ మినిస్టర్కి అలాగే సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మార్పుల వల్ల అధ్యక్ష మరియు డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ 2 వైద్య విధాన పరిషత్ అలాగే డాక్టరేట్ ఇద్దరు కలిసి సమన్వయంతో ఇంకా ఎక్కువ పేషెంట్ కేర్ తీసుకోవడం, ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. కాకపోతే మా నియోజకవర్గంలో 3 వైద్య విధాన పరిషత్ సిహెచ్సిలు ఉన్నాయి అధ్యక్ష. అందులో 3 కొత్త బిల్డింగ్స్ వచ్చేసి 100 బెడ్లు హాస్పిటల్ ఒకటి, 30 బెడ్లు ఒకటి, 50 బెడ్లు ఒకటి ఓపెనింగ్కి రెడీగా ఉన్నాయి. కాకపోతే కావాల్సినంత ఇన్స్ట్రక్టర్ లేదు, స్పెషలిస్ట్ డాక్టర్స్ అవైలబుల్ లేరు అధ్యక్ష. దానివల్ల మేము ఓపెన్ చేయడానికి కూడా కొంచెం భయపడాల్సిన పరిస్థితి ఉంది. కల్లూరు సిహెచ్సిలో అయితే అసలు క్యాడర్ స్ట్రెంత్ అనేదే లేదు. ఇప్పుడున్న డాక్టర్స్ కూడా ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ లేదంటే వేరే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చుకున్నాము. కనుక దయచేసి అతి త్వరలో కనుక మా మంత్రి మాకు క్యాడర్ స్ట్రెంత్ ఇస్తే కనుక అలాగే 100 బెడ్లు హాస్పిటల్కి సిటీ ఎంఆర్ఓ కూడా ఇస్తే మాకు పేషెంట్కు ఇంకా ఎక్కువ సర్వీస్ ఇవ్వడం కుదురుతుంది. అలాగే ఉన్న కొంతమంది డాక్టర్స్ కూడా వాళ్ళు ఒక్క నిమిషం వాళ్ళు కూడా డెప్యుటేషన్ మీద మాది ఇంటీరియర్ ఏరియా రూరల్ ట్రైబల్ ఏరియా కలిసి ఉంటుంది కనుక డెప్యుటేషన్ మీద వాళ్ళు ఖమ్మం సరౌండింగ్స్లో ఉండడానికి ఇష్టపడి డెప్యుటేషన్ మీద వెళ్ళిపోతున్నారు. కనుక దయచేసి కొంచెం ఏమన్నా వాళ్ళకి కొద్దిగా ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇచ్చి మామూలుగా ప్లేన్ ఏరియా కంటే కూడా ఎక్కడ పనిచేసే వాళ్ళకి ఇన్సెంటివ్ ఎక్కువ ఇస్తే కనుక వాళ్ళు ఇంకా ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంటుంది. గౌరవనీయులైన మంత్రికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ ధన్యవాదాలు తెలియజేశారు. మహబూబాబాద్ పట్టణంలో బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆటో అడ్డా పరిసర ప్రాంతాల్లో టౌన్ సీఏ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాలు వినియోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. గంజాయి వినియోగిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. ప్లాస్టిక్ సంచులకు వీడ్కోలు పలకబోతున్నారు.
కర్రపెండలంతో తయారు చేసిన ఒక కొత్త రకం సంచి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చూడడానికి, తాగడానికి లేటెక్స్ లాగా కనిపించే ఈ సంచులు 100% జీవ విచ్ఛిన్నం చెందుతాయి. ఈ సంచి యొక్క ప్రత్యేకత ఏమిటంటే దేనిని వేడి నీటిలో వేస్తే కొన్ని నిమిషాల్లో పూర్తిగా కరిగిపోతుంది. ఒకవేళ ఇది సముద్రంలో కలిసినా కూడా సముద్ర జీవులకు ఎలాంటి హాని కలిగించదు. అంతేగాక చేపలు దీన్ని తినగలవు కూడా. సాధారణ ప్లాస్టిక్ సంచులు కుళ్ళిపోవడానికి వందల సంవత్సరాలు పడుతుండగా కర్రపెండలం సంచులు చాలా త్వరగా సహజంగా ప్రకృతిలో కలిసిపోతాయి. దీన్ని పర్యావరణవేత్తలు ఒక గొప్ప వరంగా భావిస్తున్నారు. బెల్లంపల్లి పాత సింగరేణి స్టోర్స్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ వాహనదారుడు గొడవ చేయడంతో స్వల్పంగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. రోడ్డు వెడల్పు పనులు జరుగుతుండడంతో ఒకే వైపు రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 2 బస్సులు ఎదురెదురుగా రావడంతో ముందు ఉన్న బైక్ను బస్సు వెనుక నుంచి చిన్నగా తాకింది. డ్రైవర్తో ఘర్షణ కారణంగా కొంతసేపు అంతరాయం ఏర్పడింది. ఆర్కేడ వాగు వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రవహిస్తూ ఉంటుందని, ఐనవోలు వర్ధన్నపేట పర్వతగిరి మండలాల మీదుగా మహబూబాబాద్ నుండి వెళ్లి గోదావరిలో కలిసిందని, వాగులో ఇసుక ఉండదని, కానీ వర్షాకాలంలో వాగు సమీపంలోని పొలాల్లో మేట వేసిన మట్టి ఇసుకను ఫిల్టర్ చేసి అమ్ముకుంటూ ఐనవోలు వర్ధన్నపేట పర్వతగిరి మండలాల్లోని సుమారు 5,000 కుటుంబాలు జీవనోపాధిని సాగిస్తాయని, ఆ ఫిల్టర్ చేసిన ఇసుకతో ఇల్లులు కూడా కట్టారని, టైల్స్ కింద వేయడానికి, బాత్రూంలు కట్టేందుకు, ఇతర పనులకు ఆ ఇసుకను ఉపయోగిస్తారని గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కెఆర్ నాగరాజ్ అన్నారు. ఇంటర్ చేసిన ఇసుకను ట్రాక్టర్ అమ్మితే 1000 రూపాయలు వస్తుందని, ఎక్కువగా దళితులు, ఎస్టీలు, బీసీలు ఫైనాన్స్ ద్వారా ట్రాక్టర్లు తీసుకొని ఇసుక అమ్ముకుంటూ ఉండేవారని, ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం అద్భుతమైన ఇసుక పాలసీని తీసుకువచ్చిందని, ఇసుక అంశంలో దొంగలను అరికట్టారని, వీరి అంశం ఇసుక పాలసీలో ఇంక్లూడ్ కాదని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామ పంచాయతీ రాయల్టీ కట్టే విధంగా ఏర్పాటు చేస్తే గ్రామ పంచాయతీలకు బడ్జెట్ వస్తుందని, ప్రజలు వాటి సొంత భూముల్లో నుంచే ఫిల్టర్ చేసి మట్టి అమ్ముకుంటారని, ఫిల్టర్ చేసి అమ్మే ప్రక్రియపై చాలా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, ప్రస్తుతం వారంతా ఆగమవుతున్నారని, రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని, ఈ అంశంపై పాలసీని తీసుకొని వచ్చి వారికి అనుమతిని ఇస్తే 5,000 కుటుంబాలు తమ జీవనోపాధిని తిరిగి కొనసాగిస్తాయని, ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలన్నారు. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 5 కేజీల గ్యాస్ సిలిండర్ బయటపడడం కలకలం రేపింది. మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద హరికృష్ణ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు బస్సును తనిఖీ చేయగా సిలిండర్ లభ్యమైంది. అయితే ఈ సిలిండర్ పేలిందా లేదా అనేది దర్యాప్తులో తేలుతుందని పోలీసులు తెలిపారు. ఆకారం చూస్తే మంటల్లో కాలిపోయి నల్లగా మారినట్లు ఉందని, పేలినట్లుగా కనిపించడం లేదని పోలీసులు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం పవిడిపాడు గ్రామానికి చెందిన పల్లపాటి వీరయ్య, మరియకుమారి దంపతులు కూలి పనులు చేసుకుని పిల్లలను పోషిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. వీరికి 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లవాడు. కీర్తన, జ్యోష్ణ, లక్కీ. వీరయ్యకు మరియు మరియకుమారి దంపతులు వినుకొండ మండలం పెద్దకంచర్ల గ్రామంలో నివసిస్తూ వీరి పిల్లలను అదే గ్రామంలో పెద్దకంచర్ల ఎంపీపీ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. 3 నెలల క్రితం వీరి పెద్ద పాప కీర్తన అనారోగ్య సమస్యతో స్కూల్కు వెళ్లలేని పరిస్థితి ఎదురైంది. తల్లిదండ్రులు వినుకొండలోని ఓ వైద్యశాలలో వైద్యం చేపించారు. వైద్యులు మెరుగైన వైద్యం కోసం పల్నాడు జిల్లా కేంద్రంలోని వైద్యశాలకు తీసుకువెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించడంతో నర్సారావుపేట లైఫ్ లైన్ హాస్పిటల్లో పాపను చేర్పించారు. అక్కడ వైద్యులు కూడా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకువెళ్లాలని సూచించడంతో కీర్తనను గ్లోబల్ హాస్పిటల్ హైదరాబాద్లో చేర్పించారు. వైద్యులు పాప లివర్ పాడైంది, సర్జరీ చేసి ట్రాన్స్ప్లాంట్ చేయాలని తెలిపారు. తల్లిదండ్రులు తమ లివర్ కొంత భాగం కూతురు కీర్తనకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆపరేషన్కు 19,50,000 అవుతుందని డాక్టర్లు తెలియజేయడంతో ఎటు పాల్గొని పరిస్థితుల్లో తల్లిదండ్రులు కన్నీరు పెడుతున్నారు. కీర్తన తల్లి కుమారి మాట్లాడుతూ తన కూతురు కీర్తనకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. తాము కూలి పనులు చేసుకుని బ్రతికేవారమని, పిల్లలను పోషించుకోవడమే కష్టంగా ఉంటుందని, పేద స్థితిలో ఉన్న తమకు పెద్ద కష్టం వచ్చిందని, కీర్తన వైద్య కోసం ఇప్పటికే 3 లక్షలు అప్పు చేసి ఖర్చు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వినుకొండ ఎమ్మెల్యే జీవో ఆంజనేయులు స్పందించి తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలని కీర్తన తల్లి కుమారి కోరుతున్నారు. దాతల సహాయం కూడా అవసరం అవుతుందని, తమకు సహాయం చేయాలని తమ ఫోన్పే వివరాలు తెలిపారు. పల్లపాటి వీరయ్య, పల్లపాటి మరియకుమారి నంబర్ 8309816777 9542160961 నంబర్లకు
సహాయం పంపి తమ కుటుంబానికి పెద్ద కూతురు కీర్తనకు ప్రాణభిక్ష పెట్టాలని వీరయ్య మరియు కుమారి దంపతులు కోరుతున్నారు. సీతక్క కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినట్లు మాట్లాడుతుంది. నా మీద రేవంత్ రెడ్డి కామెంట్ చేసే వరకు నేనెన్నడూ కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా మాట్లాడలేదు. కానీ రాజశేఖర్ రెడ్డిని కొట్టడానికి నా మీద 5 సిబిఐ కేసులు పెట్టింది కూడా అదే కాంగ్రెస్ పార్టీ. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సైకిల్ కాంగ్రెస్ నాయకులు కదా, మీ విలువ వారికి తెలియదా అని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.